नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैतर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। Let's go. నిన్న ఉదయం మాకు ఆలకుంట మల్లేష్ అని రాజంపేట గ్రామస్తుడు ఇతను సంగారెడ్డి మండలం మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాని సారాంశం ఏమనగా ఇతను తన మేనా అల్లుడగు రాజు భార్య తన తల్లిగారి అయిన లకడారం గ్రామం పోగా అలిగి రాగా ఆమెను తీసుకొని పోవడానికి ఇతను మల్లేష్ ఫిర్యాదుదారుడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వస్తే ఇక్కడ గ్రామంలో ఉన్న శంకర్, వీళ్ళంతా ఒడ్డెర క్యాస్టు, శంకర్ మరియు అతని తల్లిదండ్రులు, అతని బంధువులు, స్నేహితులు అందరు కలిసి ఆ మల్లేష్ని నిర్బంధించడం జరిగింది. ఇక్కడ కారణం ఏంటంటే గత నెలలో జగన్ అని చెప్పేసిన ఒక అబ్బాయి చెరువులో పడి కుంటలో పడి చనిపోవడం జరిగింది. దానికి కారణం రాజు ఉన్నాడు, రాజును పిలిపియండి మాట్లాడదామని ఇతను నిర్బంధించడం జరిగింది. నిన్న సాయంత్రం వరకు నిర్బంధించడం జరిగింది. అలాగే బలవంతంగా అతనితోటి ఫోన్ చేయించి అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో ఫోన్ చేయించగా రాజుకి నా మోటార్ సైకిల్లో పెట్రోల్ అయిపోయింది అని రాజు వాళ్ళ తండ్రికి కిష్టయ్యకి ఫోన్ చేయగా రాజును పంపేయడం జరిగింది. రాజుతో పాటు నగేష్ అనే వ్యక్తి, ఒక యువకుడు రావటం జరిగింది. వీళ్ళిద్దరిని పథకం ప్రకారంగా అక్కడ రాజుని నగేష్ను కొట్టి రాజును బలవంతంగా మోటార్ సైకిల్ మీద తీసుకొని శంకర్ వాళ్ళ ఇంటికి తీసుకురావడం జరిగింది. శంకర్ వాళ్ళ ఇంట్లో శంకరు, అతని బంధువులు, తల్లిదండ్రులు, అందరు స్నేహితులు కలిసి అక్కడ అతన్ని కట్టెలతోటి కొట్టి టెస్టికల్స్ని మీద అటాక్ చేయటం అండ్ ఒక తాడుతోటి గొంతు ఉరివేసి బిగించి చంపడం జరిగింది. దాని తర్వాత మోటార్ సైకిల్ మీద శంకర్ మరియు లడ్డు, అంటే ఇతని పేరు అనిల్, వీళ్ళిద్దరు కలిసి ఆ బైక్ మీద చెద్దర్లో చుట్టుకొని పోయి గ్రామ శివారులో ఉన్న ఇసుక దిబ్బెల కుంటలో వేయటం జరిగింది. ఇది నిన్న మనకి ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ప్రకారంగా మేము మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. కిడ్నాప్ మర్డర్ కేసెస్ నమోదు చేసి ఈరోజు వీళ్ళందరినీ అదుపులో తీసుకోగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు ఒక 3 బైకులు సీజ్ చేయడం జరిగింది. కట్టెలు, ఆ తాడు, ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది.
ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాం. ఈరోజు పిఎంఈ కూడా అయిపోయింది. డెడ్ బాడీ వాళ్ళ బంధువులు తీసుకుని వెళ్ళారు. ఇదంతా కేవలం ఒక అనుమానంతో నా తమ్ముడు జగన్ని రాజు వాళ్ళ నాయన కిష్టయ్య చంపినారనే ఒక అనుమానంతో వీళ్ళు అతన్ని కిరాతకంగా చంపడం జరిగింది. ఒక ఎరవేసి మల్లేశంతో ఎరవేసి వారిని పిలిపించి అతి కిరాతకంగా స్ట్రాంగులేషన్ చేసి చంపటం జరిగింది. కానీ జగన్ మరణం విషయంలో ఇప్పటివరకు అలాంటి ఆధారాలు ఏం లేవు. వేరే వాళ్ళు చంపినట్టు మద్యం సేవించి అందులో పడినట్టున్నది. పోస్ట్మార్టం రిపోర్ట్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా ఉంటే పోలీసు విచారణలో తేలుతుంది. అంతేగాని ఇట్లా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఒక మనిషిని చంపడం అనేది దారుణం. అందుకని ఈరోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తుంది.